అమ్మ, మరి ద్వాదశ రాశుల వారందరూ కూడా సులువుగా చేసుకోగలిగే పరిహారం ఉంటే తెలియచేయండి. ద్వాదశ రాశుల వారు కూడా తమ తమ వ్యక్తిగత దైవాన్ని, అంటే ఉదయం లేచిన దగ్గర నుంచి తమ తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూనే ప్రతి వాళ్ళు రోజుని మొదలు పెడతారు. కాబట్టి దానితో పాటుగా అవకాశం ఉండి చేయగలిగినట్లయితే తప్పనిసరిగా లక్ష్మీదేవికి సంబంధించిన స్తోత్రాలు, శతనామావళులు, అలాగే కనకదార స్తోత్రం, తులసికి సంబంధించిన స్తోత్రాలు మొదలైనవి చేసుకోవడం, అలాగే తులసి దగ్గర ఆ స్త్రీలు ఆవునెత్తితో దీపారాధన చేయడం, ఇవన్నీ కూడా మంచి ఫలితాలను ఇస్తాయి. ఒకవేళ చేసుకోలేకపోయినట్లయితే కనీసం వాటికి సంబంధించిన శ్లోకాలు విన్నా కూడా అది కూడా చాలా చక్కటి ప్రశాంతత, అభివృద్ధి, ఆర్థిక పుష్టిని కలగజేస్తున్నది ఒకటి. అవకాశం ఉన్నట్లయితే లక్ష్మీదేవికి సంబంధించిన దేవాలయాలు, అమ్మవారికి సంబంధించిన దేవాలయ సందర్శన కూడా మంచి ఫలితాన్ని ఇస్తుందని ఒకటి గుర్తుపెట్టుకోవాలి. వీటితో పాటుగా ఇప్పుడు దాకా చెప్పుకున్న రాశిఫలాలు కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పినవి కావు కనుక ప్రతి వ్యక్తి తమ తమ వ్యక్తిగత జాతకంలో నడుస్తున్న దశలు, అంతర్దశలతో కలిపి గోచార రీత్యా దశల్ని కూడా కలుపుకొని చూసుకుంటూ ముందుకు వెళ్ళి గోచార రీత్యా ఎదురవుతున్న చిన్నపాటి ఇబ్బందుల్ని తగిన పరిహారాలతో ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళినట్లయితే అది అన్ని విధాలా అనుకూలతని చూపిస్తూ ఉంటుందని మనం అర్థం చేసుకోవచ్చు.